ప్రవిడా, నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఎవరితో కలిసి ఎక్కువ ఉంటున్నావు, వారు వీరు వీరు వారు అయిపోతారంటండి. అందుకని మనం చేసే స్నేహం ఎలా ఉంది, మనం ఎలా ఎవరితో స్నేహం చేస్తే వారిలాగే మనలో కూడా అపార్థం చేసుకుంటారు. చెప్పాను మీకు చాలాసార్లు. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా, తాడి చెట్టు కింద పాలు తాగుతున్నా ఈ లోకం ఏమంటది అంటది, కళ్ళే తాగుతున్నారు. నేను చూశాను, నాకు తాడి చెట్టు కింద ఉండటం చూశాను. పైగా ఈ తెల్లగానే కనిపించింది. ఆ తాడి చెట్టు కింద ఎందుకని, ఉన్న ప్లేస్ మంచిది కాదు, ఉండకూడదు. నేను మంచివాడిని, నేను ఎక్కడ తాగితే ఏమైంది అని వెళితే మంచివాడవో లేదో నీకు ఒక బిళ్ళ రాసి ఆ బిళ్ళ మీద మంచోడు అని అక్కడ రాయలేదు. నువ్వు మంచోడవో చెడ్డోడవో ఎందుకు, ఎవరికై చూసింది మాత్రం అక్కడ. నువ్వు మంచోడవో చెడ్డోడవో ఎవరికి అనవసరం, ఇంకా చూసిందే మాత్రం పలానా ప్లేస్. అక్కడ తాగుతూ కూడా చూశారు, ఇంకేమైంది, తాగుతున్నాడు. ఇది మనం ఉండే చోటు కూడా చాలా మంచి విధానంగా ఉండాలి. మనం ఎక్కడ ఏ రీతిగా, నేను మంచోడినే కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను, నేను మంచిదాన్నే కదా, నేను ఏది పడితే ఎక్కడ ఏ విధంగా ఉంటాను, అది కాదు. చూసేవారు కూడా మనల్ని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనము ఏ రీతిగా ఉన్నది కూడా దేవుని నామానికి మహిమార్థంగా మనం జీవించే వరకు ఉండాలి. ఇంకా దేవుని వాక్యంలో మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చాలండి. ఏం చేయాలంట మనం నోటితో? సంగీతములతో చక్కగా క్లారిటీగా కొన్ని మనకి ఇచ్చేశారు. కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తుంటే 3వ అధ్యాయం 16వ వచనము, సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆమేన్. ఎలాగుండాలంట మన భక్తి జీవితము? మనము పద్యములతోనూ పాటలతోనూ దేవుని కీర్తనలతోనూ ప్రార్థనతోనూ అలాగే వాక్యము ద్వారా మనం బోధించుకుంటూ ఒకరికొకరికి వాక్యము ద్వారా బోధించుకుంటూ ఆ వాక్యము ద్వారా బుద్ధి చెప్పొచ్చు. అంటే ఒకవేళ ఆ వాక్యానుసారంగా ఎవరైనా జీవించకపోతే ఆ వాక్యం వారికి తెలియపరిచి మన వాక్యం ఇలా నేర్పిస్తుంది, మనం ఇలా బ్రతకాలని కూడా వారికి మన నోటితో చెప్పాలి. చెప్పుతూ మన ప్రార్థన ద్వారా వారిని ప్రార్థన చేస్తూ ఒకరికొకరు పాటలు పాడుకోవడము, వాయిద్య అంటే సంగీతముతోనూ ఇలా ఒకరికొకరు ఈ విధముగా జీవించాలి. ఇలా ఉండాలి. ఇద్దరు కలిసారంటే ఇరుగు పొరుగు మాటలు మాట్లాడుకోవడానికి కాదు. ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు ఎలా బ్రతుకుతున్నారని మాటలు మాట్లాడడానికి కాదు. నువ్వు ఈ మాట్లాడుతున్నావంటే పక్కవారితో పాటలు, దేవుని పాటలు నేర్చుకో, పద్యాలు నేర్చుకో, ప్రార్థనాపూర్వకంగా ఉండు. తర్వాత ఒకరికొకరు వాక్యం గురించి మాట్లాడుకోండి, వాక్యం గురించి సంభాషించుకోండి, దాని ద్వారా బుద్ధి చెప్పుకోండి. ఇలా ఉండాలని ఒకరికొకరు నేర్చుకోండి. ఇదేంటి ఈరోజు వాక్యం విన్నాం, ఇంకొక దిక్కకి వెళ్ళావు, రేపు వెళ్ళినప్పుడు లోక విషయాలు అవుతావు. ఈరోజు వాక్యం ఇలా విన్నాం కదా, ఈ వాక్యం ఇలా చెప్పారు కదా, మనం ఇలా జీవించాలి అని నువ్వు మాట్లాడు. నీ మాట నీ మీద సాక్ష్యము పలుకుతుంది. ఇదే ఆశీర్వాదము ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఒకరికొకరు అలా చేస్తూ వారు ఏం చేయాలంటే సమస్త విధ జ్ఞానము వాక్యముతో సమృద్ధిగా నివసించండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభువైన యేసుకి మహిమ కలగాలండి. మాట ద్వారా కానీ మనం చేసే పని ద్వారా కానీ ఎవరికి కలగాలి? దేవునికి మహిమ కలగాలి. మన నోట ప్రియులారా, మన మాటలు, మనకి నోటిలో మాటలు ఉంచాడు. ఆ మాటలను కూడా మహిమతో నింపుతాడంటండి. మహిమతో నింపబడతాయంట మాటలు కూడా. మన నోట నుండి వచ్చే మాట, ప్రతి మాట కూడా మహిమార్థముగా ఉండాలి. మహిమార్థముగా ఆ మాట ఫలించాలి. ఏంటి? ఫలించే మాటలు మనం మాట్లాడాలి. అటు రీతిగా సాధన మనలో ఉండాలి.
ఏంటి చాలామంది అంటారు మాటే వేదం అంటారు, మాటే వేదం అయిపోయింది అంటుంటారు. మాట అంటే మన మాట ఎలా ఉండాలంటే ఫలించాలి, ఆ మాట అది అవ్వాలి, అలా ఫలించాలి, అవ్వాలి ఎక్కువగా. అందుకే సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు ప్రార్థనలో ఎక్కువగా ఉంటారు, ఆత్మీయ జీవితంలో ఎక్కువగా ఉంటారు. వాళ్ళ నోట వచ్చే మాట మనకి ఆశీర్వాదంగా మారుతుంది. వారు ఏదైతే చెప్తారో అది జరుగుతుంది, అది కలుగుతుందని ఎక్కువగా సేవకులు ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. వారి నోట వచ్చే మాట మనకు ఆశీర్వాదంగా మారుతుందని కోరుకుంటూ ఉంటారు. ప్రేమిడా, అట్టి రీతిగా సేవకులు తప్పకుండా. అందుకే దేవుడు చెప్తాడు కదా అహరోనుతో, నువ్వు ఇశ్రాయేలుని ఇలాగ ఆశీర్వదిస్తే నీవు నోటుతో నువ్వు ఆశ్రయించిన మాట అంతా కూడా నేనేం చేస్తాను, అవును గాక కలుగును గాక అని చేస్తాను. నువ్వు ఆశీర్వదించు నీ ప్రజలను, నీ బిడ్డలను ఆశీర్వదించు అని సేవకులకి దేవుడు మాటనిచ్చాడు. ఆశీర్వదమైన మాటలు ఇచ్చాడు సేవకులకి. ఆ ఆశీర్వదమైన మాటలు పలుకుతున్నప్పుడు ఆ బిడ్డలకి ఏమో కలుగుతుందంటే దేవుడు కలుగును గాక ఆమేన్ అంటాడు. అది ఏమవుతుందంటే వారికి అది ఆశీర్వాదంగా మారుతుంది, ఒక వాక్కు. అట్టి రీతిగా ప్రేమిడా, నీ కుటుంబము, నీ భర్తను, నీ పిల్లలను నీకంటే ఎక్కువ ప్రేమించే వారి లోకంలో ఎవరు లేరు. ముందుగా దేవుడు ప్రేమించే నీకు ఆ కుటుంబాన్ని అప్పగించాడు. నీకంటే ఎక్కువగా ప్రేమించే యోధురాలు ఎవరు లేరు నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని. నీవు నీ పిల్లల్ని ఆశీర్వదించుకో. ఉదయం వేకుజామునే లేచి నాయనా నా పిల్లల్ని ఆశీర్వదించని. డిఎల్ మోడీ గారి సంతానం 18 మంది అంటండి. తల్లి వేకుజామునే లేచి పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ బిడ్డని నీ పనికి ఉపయోగించుకో, అయ్యా ఈ బిడ్డ నీ పాత్రగా ఉపయోగించుకో, నాని ఈ బిడ్డ నీ పని చేయాలి, ఈ బిడ్డ నీ పరిచయం చేయాలని ఒక్కొక్క బిడ్డ 3 లేసి ఆమె ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేసి 18 మంది పిల్లలకు ప్రార్థన చేసేసరికి 6 అయ్యేదట. 6 లేసి పని చేసుకునేదంట, పిల్లలకు వండి పెట్టుకునేదంట. ఈ పిల్లలందరూ కూడా అందరూ సేవకులైపోయారు. తల్లి ప్రార్థన, తల్లి నోటి నుండి వచ్చే ఆశీర్వదమైన మాటలు, తల్లి నుండి వచ్చే దీవెన మాటలు మేలు పొందుకుంటావు, ఆశీర్వాదము పొందుకుంటావు. అలాగని నా పిల్లలు అల్లరి చేసేస్తుంటే నాయమ్మే, నా బంగారమే, నా కొండే అని ముద్దెట్టుకుంటూ ఉండాలా? వారికి ఏమి కొట్టకూడదా, తిట్టకూడదా అంటే వద్దు. ఒకటి సరిపోతుంది. తర్వాత నువ్వు చెప్పవలసిన రీతిగా బోధించు, వాడిని కూర్చోపెట్టావు, బైబిల్లో ఉన్న వాక్యము తెలియపరచు. అల్లరి చేయకూడదు, నువ్వు మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలి, దేవుని నామానికి అవమానకరంగా నీ జీవితంలో ఏది ఉండకూడదు. నువ్వు ప్రేమ కలిగి, ఒకరిని కొడుతున్నారా చెప్పు, ప్రేమ కలిగి ఉండాలి మనమని. ఒకరితో గొడవ పెట్టుకుంటున్నారా, సమాధానం కలిగి ఉండాలని చెప్పు. ఇది నీ నోటి నుండి వచ్చే మాటలు పిల్లలకు అర్థమవుతాయి. నువ్వు అర్థమయ్యేలాగా నీ పిల్లలకి చెప్పకే వారు ఎలా ఉంటున్నారు, వారికి అర్థమైన రీతిగా చెప్పు. వారు నువ్వు గొప్పదాను అవుతావని ఆశీర్వాదంగా మాట్లాడు, అది వారు తెలుసుకుంటారు. అంతేకాని ఏదో ఎవరినో కొట్టాడు పిల్లవాడని నీ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయి వాడిని ఒకటేస్తే వాడికి బుద్ధి రాదు. నీ నోటి మాటల ద్వారా వారికి చెప్పాలి, నోటి మాట ద్వారా వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. కాబట్టి ప్రేమిడా, ఇవన్నీ కూడా కుటుంబం ఆశీర్వాదంగా మారాలి. అలాగే మనము మన పిల్లలందరూ కూడా ఆశీర్వాదంగా మారాలంటే మన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆశీర్వాదంగానే మాట్లాడండి. ఏ శాపములు మనం మాట్లాడకూడదు. ఇంకొక విషయము అనుకుంటూ ఉంటారు, ఏంటి శాపాలు మాట్లాడితే శాపాలు వచ్చేస్తాయి అంటున్నారు. అటువంటప్పుడు మా ఇరుగు పొరుగు గొడవలు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళో వీళ్ళో మమ్మల్ని ఏవో మాట్లాడుతున్నారు, వామో అటువంటప్పుడు వాళ్ళని వెళ్ళి అయ్యో నన్ను శాపంగా తిట్టమాకండి, నన్ను అలాగనొద్దు ఇలాగనొద్దు అని వాళ్ళు ఏమైనా బ్రతిమాడుకోవాలా అని అంటే, ప్రియులారా దేవుని వాక్యం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం ఒకసారి తీసుకుందాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. ఒకటిని కొని నడుమున కట్టుకుంటిని, రెండవ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకునిన నడుకట్టును తీసుకుని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండబీటిలో దానిని దాచిపెట్టమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని. అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడుకట్టును. 2వ వచనమేనా? నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం చదువుతల్లి అది. ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని రాయబడినట్టు కనబడేను. ఆమె
వీరు శాపవచనాలు పలికినది ఎవరు? వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచారు. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. అంటే ఇశ్రాయేల్ వారిని శపించిన వారు ఎవరంటే శత్రువులు. అవునా? శత్రువులు. ఇప్పుడు ఎందుకంటే చెప్తున్నాను, మీరు ఆశీర్వదించండి, ఆశీర్వాదమే మారుతుంది, మీరు ఏది పలుకుతున్నారో అదే అవుతుంది అంటున్నాను. కాబట్టి ఈ మాట చెప్పేస్తే నేను ముగించేస్తాను అనుకో, మీకు ఏం డౌట్ వస్తుందంటే అదే అవుతుందంట, అదే అవుతుందంట. వాళ్ళు నన్ను పాడైపోమని అన్నారు కాబట్టి నాకు అదే జరిగింది. వాళ్ళు నన్ను నాశనమైపోమని చెప్పించారు, అదే నాకు జరిగింది. అందుకే వాళ్ళ నోటి మాట ద్వారా నాకు ఈ కష్టాలు వచ్చినాయి అని భయపడతావని చెప్తున్నాను. కాదా? నువ్వేంటో తెలుసా? నీ శత్రువులు, నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను ఎన్ని మాటలన్నీ, ఒక్క మాట కూడా నీకు రాదు. పైగా అదేమవుతుందో తెలుసా? నీ శత్రువు నువ్వు పాడైపోవును అన్ని నిన్ను తిడితే దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు దీవించబడునుగాక అంటాడంట. వీళ్ళు ఇలా నాశనమైపోనుగాక అంటారు. వాళ్ళు నీ కుటుంబం ఇలా అంటారు. నువ్వేమంటావు? నువ్వేం నమ్ముతావు? ఆ శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదముగా పలికిను. ప్రేమిడా, అంతేకాని ఆ శాపం నిన్ను అంటదో ముట్టదో, నీ దగ్గరికి రాదది. దేవుడు గొప్ప దేవుడు అండి, గొప్ప ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, కార్యములు చేసే దేవుడు. కాబట్టి శాపాలు ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. మన శత్రువులు ఎన్ని మాటలు అనుకున్నా అది మనకు ఆశీర్వాదమే కానీ దీవెనే కానీ అది శాపము కానే కాదు. కాబట్టి నీ నిండు హృదయముతో ఆ శపించిన వారు నిన్ను అన్న వారిని నీవు నోటితో ఆశీర్వాదమైన మాటలు పలుకు. అదేమొస్తుందంట? బోయాజు వారిని ఆశీర్వదించాడు, అంతకంతకీ ఎక్కువ ఆశీర్వాదం పొందాడు. నువ్వు వారిని ఆశీర్వదించి ఆశీర్వాదంగా మాట్లాడు. వారు ఒకటి అన్నారా? ఏమన్నాడు? దావీదుని తిడుతుంటే షిమీ తిట్టుకుంటూ తిడుతున్నాడు, చీ అని తిడుతూ ఉన్నాడు. అక్కడ మంత్రి వాళ్ళు అన్నారు, నువ్వు సెలవి ఒక్క కత్తితో పొడిచి చంపేస్తామన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, అయ్యా నా దేవుడు ఆజ్ఞాపించాడేమో నన్ను తిట్టమని. తిట్టుకుంటే తిట్టని, అది దేవుడు ఆజ్ఞ అయిందేమో, సరే తిట్టుకుంటే తిట్టుకొని వదిలే అన్నాడు. మరలా దేవుడు ఆ దేశానికి రాజుగా వచ్చినప్పుడు ఇతడు వెళ్ళి నమస్కారం చేశాడు. ఏంటి నీ బ్రతికింతే, నువ్వు ఇంతే అని తిట్టుడోడు వచ్చి దేవుడు ఏం చేసేలా చేశాడు? నమస్కారం మహాప్రభు, నన్ను మాత్రం ఏమి చేయమాకు నాయన, నా మీద దయతో ప్రాణభిక్ష పెట్టు ప్రభో అని దండం పెట్టుకునేలా చేశాడు. ప్రేమిడా, ఒకవేళ ఎవరో ఏదో నేను మాట అంటున్నారంటే పోనీలే, అది ఒకవేళ దేవుడు నీకు ఏదో మేలుకి వీళ్ళతో తిట్టిస్తున్నాడేమో, ఆశీర్వాదంగా మారుతుందేమో, ఐ డోంట్ కేర్. ఒకటి దేవుని అందు విశ్వాసంతో ముందుకు వెళ్ళు. కాబట్టి ఇదంతా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దేవుడు మన నోటితో విశ్వాసంతో ఉన్న నీవు నీ నోటితో కూడా మంచి పలుకు, మంచిగానే జీవించు, మంచిగానే ఉండు. ఇట్టి రీతిగా ఉన్నప్పుడు రేపు మన ప్రభు విమర్శ దినమన మన మాటల ద్వారా అక్కడ లెక్కలోనికి నిలబడే వారిగా ఉండొద్దు. ప్రతి మాట రేపు విమర్శ దినమున లెక్క అప్పచెప్పుకోవాలి. మనము ఏ మాట మాట్లాడుతున్నా ఆ లెక్కలోనికి మనం ఉండకుండా మన ప్రతి మాట ద్వారా ఆశీర్వాదము, మనం మాట్లాడే ప్రతి మాట కూడా అక్కడ ఉంటుందంటండి. ఆశీర్వాదమైన మాటలన్నీ అక్కడ ఉంటాయి. దేవుడు అంటాడు కదా, నా తండ్రి వల్ల ఆశ్రయించబడిన దానా, ఆశ్రయించబడిన వాడా రా ఆ దేశాన్ని స్వతంత్రించుకు అంటాడు. అట్టి రీతిగా మన హృదయమందు ప్రభుని విశ్వసించి అట్టి రీతిగా బ్రతుకుతూ అట్టి రీతిగానే మనం మాట్లాడుతూ మన ప్రేమను, మన విశ్వాసాన్ని, మన భక్తిని మన నోటి ద్వారా, క్రియ ద్వారా కూడా తెలియపరుస్తూ దేవుని నామానికి మహిమార్థంగా జీవిద్దాం. దేవత దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం.